ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు, క్రిస్మస్ మూలాలు తండ్రి, ఇప్పటి వరకు మాకు తండ్రి మీ కుమారుని ద్వారా, సహోదరుని ద్వారా మాకు అందించారు. మరికొన్ని మాటల్లో కూడా మీరు తోడుండండి తండ్రి. ఈ క్రిస్మస్ పర్వదినాలలో సార్వత్రిక సంఘానికి కావలసిన మాటలు మరొకసారి నెమరు వేసుకోవడానికి మాతో, మా అందరితో మీరు ఉంటారని అర్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. కాలయాపన, అవసరం లేని మాటలు తండ్రి, మా గూర్చి మేము చెప్పుకునే మాటలు తండ్రి, మీ ఏదిక మీద మేము ఉపయోగించగా కేవలం తండ్రి క్రీస్తు జనన వృత్తాంతము చుట్టూ ఏమేమి సంగతులు అల్లికిపోయాయో మరికొన్ని సంగతులు మాతో, మా అందరితో మాట్లాడతారని కోరుతున్నాం. సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని మరింత ఆత్మీయ లోతుల్లోనికి నడిపిస్తారని అర్థిస్తూ మా శత్రువులను సైతం ఆలోచింపజేస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరికొన్ని విలువైన సంగతులు విందాం. చక్కటి సంగతులు ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఒక ప్రత్యేకమైన సందర్భం క్రైస్తవ్యానికి నడుస్తుంది కనుక మరికొన్ని సంగతులు మనం ఆలోచింపబద్దులమై ఉన్నాం. అందరి దగ్గర బైబిల్ ఉందిగా? ఓకే. ఈ క్రిస్మస్ సందర్భాలలో కొన్ని అధ్యాయాలు మనకు బాగా సుపరిచితం, కొన్ని అధ్యాయాలు బాగా మనల్ని పలకరిస్తాయి. అవి క్రిస్మస్ అధ్యాయాలు. అయితే దాన్ని వక్ర భాష్యంగా అవసరం లేని విషయాలకు ఉపయోగించడం బాధాకరం. బాగా వినాలి అవసరమైన సంగతులు. గత క్రిస్మస్ పర్వదినాలలో క్రిస్మస్ చేయాలని కొందరు, చేయకూడదని కొందరు, ఆరాధించాలని కొందరు, ఆరాధించకూడదని కొందరు. క్రిస్మస్ అనే పదం డిక్షనరీలోనే లేదు, బైబిల్లో లేదన్నది మరికొందరు. అది ఉందా, చెయ్యొచ్చా, చేయకూడదన్నది డిబేట్ కాదు. ఒకటైతే నేను చెబుతాను, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం తప్పేమీ కాదు. ఆ జ్ఞాపకం చేసుకునేది అర్థవంతముగా జరగట్లేదు, అది బాధ. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు తెలుసు. క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, క్రిస్మస్ అనగానే పిండి వంటల పిల్లకాయలు ఎవరు చూడండి. రైట్. క్రిస్మస్ అనగానే రాజకీయ రంగులు, అడావుడి, పెత్తందారి వ్యవస్థ, పేర్లు, ఊరేగింపులు, బోలము, సాంబ్రాణి, బంగారం, వ్యవహారం ఎక్సెట్రా. ఇది క్రిస్మస్. క్రిస్మస్లో క్రైస్ట్ మిస్ అయ్యాడు. క్రిస్మస్లో అడావుడి ఎక్కువైంది. ఒక అబ్బాయి అన్నాడట, సార్ ఈ ఏడాది మన క్రిస్మస్ గట్టిగా చేద్దామండి అన్నాడట. నేను అడుగుతున్నాను, గట్టిగా అంటే? గట్టిగా అంటే గట్టిగా డయాస్ వేసి, గట్టిగా అవుట్లు పేల్చి, గట్టిగా అరవడం, గట్టిగా చేయడం. నాకు అన్నాడుగా, డీజే సౌండ్లు పెట్టి, అటు డీజే సౌండ్ అటు ఇటు పెట్టి బేవచ్చంగా గంతులు వేసేస్తుంటే ఆ మధ్యలో అవుట్లు పేలిపోతూ ఉండాలట, స్మోక్ రావాలి. ఆ అడావుల్లోనే ఒక డయాస్ కింద అవుట్ ఎట్టేశాడు. ఆ అవుట్ పేలిపోయేసరికి పాస్టర్ గారు ప్రసంగం మర్చిపోయాడు. గట్టిగా చేశారు. ఎగిరే వాళ్ళు కొందరు, ఊగే వాళ్ళు కొందరు, ఆనందించే వాళ్ళు కొందరు, తినేవారు కొందరు, గొప్పలు చెప్పుకునేవారు కొందరు. ఎవరు పేరు మీద అయితే పుట్టినరోజు చేస్తున్నామో ఆ పుట్టినరోజు కారకుడైన వాడిని పూర్తిగా వదిలేసి ఎగురుతున్నాం. అందుకే క్రిస్మస్ అనే దాన్ని ఒకవేళ క్రైస్తవ పండగ అంటే, పండగన్న పదాన్ని డిక్షనరీలో ఎతకండి. పండగ అంటే మూలాలు తెలుసుకోవడం. ఏంటి? మూలాలు తెలుసుకోవడం. ఏ మూలాలు తెలుసుకోవాలి? అసలు ఈ పండగని చేయడానికి కారణమైన మూలాలు తెలుసుకోవడం. ఏ మూలాలు తెలియాలంటే
లూకా గారు అంటున్నారు చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. మొదటి అధ్యాయం మొదటి వచనం లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. ఘనత వహించిన థెయోఫిలా ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెవరైనా కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు. గనుక మీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగాయి. ఈ మూలాలు నిశ్చయముగా జరిగాయి. మరలా ప్రశ్న, నిశ్చయముగా జరిగాయన్న పదాన్ని వైద్యుడైన లూకా ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇది ప్రశ్న. నిశ్చయముగా జరిగాయంటే ఇది నిజంరా అని చెప్పాల్సి వస్తుందంటే నిజము కాదన్న ఒక నానుడి ఆ రోజుల్లో ఉందా? ఉంది కాబట్టే అంటున్నాడు ఇది నిజంరా. ఇవి నిశ్చయముగా జరిగాయని ఎందుకు అనాల్సి వస్తుందంటే చరిత్రలో పండితులు ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే, కైసరేలో పౌలు గారిని అరెస్ట్ చేస్తారు తెలుసుగా. ఆ అరెస్ట్ చేసిన తర్వాత పౌలు గారిని రోమ అధికారం కింద లాంగ్ పీరియడ్ అరెస్ట్లో ఉంచుతారు పౌలు గారిని. ఎప్పుడైతే క్రైస్తవ్యం తరపున అన్యజనులకి ఒక పైలట్గా పనిచేస్తున్నాడు ఎవరు చెప్పాలి. మీరు స్పందిస్తే త్వరగా అయిపోద్ది, స్పందించకపోయినా త్వరగా అయిపోతుంది. స్పందించండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఏలూరులో జ్యోతిరాజు గారు ఉన్నారుగా, వాళ్ళ బ్రదర్ పరం జ్యోతి గారి దగ్గర ఈరోజు క్రిస్మస్ ఉంది. అలాంటి వారు ఆహ్వానించడం దేవుని కృప. కాబట్టి స్పందించండి, త్వరగా అక్కడికి వెళ్ళాలి. విచిత్రం. ఇవి నిజము అని అంటున్నాడంటే కారణం ఏమిటి? ఏమిటి నిజం? ఇవి నిజం మై డియర్ ఫ్రెండ్ థెయోఫిలా, ఇవి నిజం. ఎందుకు నిజమని అనాల్సి వస్తుందంటే కారణం ఒకే ఒకటి. పౌలుని అరెస్ట్ చేసిన తర్వాత అన్యజనులలో క్రైస్తవులైన వారికి అనుమానాలు స్టార్ట్ అయ్యాయట. నిజమేనంటారా? ఇది నిజంగానే యేసుప్రభు మన కొరకు చనిపోవడానికే పుట్టాడంటారా? ఈ వృత్తాంతం అంతా నిజమేనంటారన్న అనుమానాలు స్టార్ట్ అయ్యాయట. కైసరీలో పౌలుని అరెస్ట్ చేయడం, అపోస్తులు ఎప్పుడైతే లేని చిత్రవధకు గురి చేస్తున్నారో ఇలా పరంపర కొనసాగుతున్నప్పుడు ఇవి నిజము అని చెప్పడానికి, అనుమానాలకి ఆన్సర్ చెప్పడానికి రాయబడిన సువార్తే అకార్డింగ్ టు గాస్పల్ లూక్, సెయింట్ లూక్ గాస్పల్. అంటే వారి అనుమానాలకి ఆన్సర్ చెప్పడానికి, అన్యజనులను మరింత వివరణాత్మకంగా ప్రభు వైపు తిప్పడానికి లూకా గారు పూనుకున్న వృత్తాంతపు చరిత్రే లూకా సువార్త. ఎలాగ సందర్భం వచ్చిందని ఒక మాట్లాడతాను. ఎందుకు ఎవరు ఈ థెయోఫిలా? పండితులు రెండు రకాలు అంటారు. ఎవరు ఈ థెయోఫిలా అంటే, థెయోఫిలా అంటే వ్యక్తి ఏం కాదు. థెయోఫిలా అనే పదానికి దేవుడు ప్రేమించే వ్యక్తి అన్న పదాన్ని ఉటంకించడానికి వ్యక్తిగా అభివర్ణించాడని కొందరు అంటారు. కాదు కాదు కాదు, ఘనత అనే పదాన్ని ఉపయోగించాడు గనక ఘనత అనే పదం చిన్న పదమేమీ కాదు. ఘనత అనే పదాన్ని ఎవరికి ఉపయోగిస్తారు? ఎవరికి పడితే ఉపయోగించరు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మన సనాతన ధర్మాల మధ్య మన కల్చర్లో బ్రతకం. ఇప్పుడు నిన్ను నన్ను శ్రీశ్రీ అంటారా? అంటే సి అంటారు. నిన్ను నన్ను శ్రీశ్రీ అనరు, శ్రీ జేమ్స్ గారు అనరు. ఎందుకంటే అంత శ్రీ లేదు మనకి. నిన్ను అనరు, నన్ను అనరు. శ్రీ అనే పదం అంటే ఒక కేపబిలిటీకి సంబంధించిన వర్డ్ వాడుతున్నారంటే సొసైటీలో గుడ్ విల్ ఉన్న వ్యక్తి అన్నమాట. ఎవరు? అది గుడ్ విల్లే కాదు, ఒక స్టేజ్ ఉంది, ఒక అధికారం ఉంది. ఏ అధికారం ఉంది? ఘనత అనే అధికారం ఉంది. ఏ ఘనత? అది రోమన్ సిటిజన్షిప్లో ఉన్న ఒక మెచ్యూరిటీ స్టేజ్ కలిగిన వారికి ఉపయోగించే పదం ఘనత. ఎలా చెప్పగలరంటే
ఇదే లూకా మరో పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఏంటి? అది మా దగ్గర లేదంటారా? ఆ పుస్తకం ఏంటది? అపోస్తల కార్యం. అందులో వాడాడు చూడండి, మర్చికొకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 26వ వచనం. మహాఘనత వహించి అధిపతి అయిన ఫెలిక్స్. ఫెలిక్స్ అంటే ఎవడు? మినిమం నాలెడ్జ్ని అడుగుతున్నాడు. ఫెలిక్స్ అన్నవాడు ఎవరు? అగ్రిప్ప ఎవరు? ఎవరు వీళ్ళంతా అంటే మీకు అవగాహన ఉంటే, మన గతంలో చెప్పుకున్న తరగతుల మీద మీకు ఆలోచన జ్ఞాపక శక్తి ఉంటే, ఫెలిక్స్ అన్నవాడు ఈజ్ గవర్నర్. రోమన్ ఎంపైరిజంలో ఆ ఏరియాకి, సెక్టార్, ఒక భూభాగానికి, లేదా ఒక జోన్కి, లేదా ఒక నార్త్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఏదో ఒక జోన్కి 4 గవర్నర్లు ఉండేవారు. ఆ గవర్నర్స్లో ఒక గవర్నర్ ఏ రోజులు పనిచేసేవారు. ఆ గవర్నర్లో ఒక గవర్నర్ ఫేస్తు పనిచేసేవాడు. గవర్నర్స్కి వాడే పదం, లేదా పెద్ద పెద్ద సైన్యాధిపతులకి, రోమా సిటిజన్షిప్లో ఉన్న పెద్ద పెద్ద ఎంపరర్స్కి వాడే పదాన్ని లూకా ఎవరికి వాడుతున్నాడో తెలుసా? థెయోఫిలా. ఘనత వహించిన థెయోఫిలా అంటే ఈ వ్యక్తి, కనబడుతున్న వ్యక్తి చిన్నోడు కాదు, నీలా నాలా ఖాళీగా ఉన్నవాడు కాదు, నీలా నాలా గుసగుసలు చెప్పుకునేవాడు కాదు. ఈ వ్యక్తి రోమా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి డౌట్ వచ్చిందంటే అలాంటోని నిలబెట్టడానికి ఒక సువార్త పుస్తకం అవసరం అంటారా కాదంటారా? చెప్పండి. అవసరమే. అందుకే రాశాడు, అడ్రస్ ఆయనైనా అలా అనుమానాలున్న అన్యులందరికీ ఒక జవాబు పుస్తకం. చెప్పండి, లూకా సువార్త. అందుకే ఇది అన్యజనులకు అర్థవంతమైన పుస్తకం లూకా సువార్త. ఆయన అంటున్నాడు, లూకా గారు, ఇవన్నీ మనకి వివరాలు వద్దు కానీ టూకీగా 4 మాటలు విందాం. ఆయన అంటున్నాడు, ఇవి నిశ్చయముగా జరిగాయి సార్ అంటున్నాడు. ఏవి జరిగాయి? క్రీస్తు వృత్తాంతము చుట్టూ కొన్ని జీవితాల త్యాగాలు జరిగాయి, కన్నీళ్లు జరిగాయి. ఈరోజు సంబరాలను ఎగురుతున్న ఈ సంబరాల బ్యాచ్కి తెలియాల్సిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు జనంలో సంబరాలు కాదు, శ్రమలు ఉన్నాయి. ఈరోజు ఆనందం అని ఎగురుతున్న ఈ ఆనంద డోలికల మధ్య ఎగురుతున్న సంఘాలకి తెలియాల్సిన మాట, ఆనందం కాదు మొదటి క్రిస్మస్లో, ఆందోళన ఉంది, ఆందోళన. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ స్మోక్ పెట్టాలి, ఏ పర్ఫ్యూమ్స్ వాడాలి, డీజిల్ ఎలా పెట్టాలి, కొత్త బట్టలు ఎలా కొనుక్కోవాలి, ఆడవాళ్ళందరూ ఈ చిన్నంచి ఎక్కడది, పెద్దంచి ఎక్కడది, మగవాళ్ళందరూ ఈ షర్ట్ ఎక్కడది, ఈ ప్యాంట్ ఎక్కడది, ఈ పర్ఫ్యూమ్ ఎక్కడది అని మాట్లాడుకుంటే అందరికీ తెలియాలి. ఆ రోజు పర్ఫ్యూమ్స్ లేవు, ఆ రోజు స్మోక్ లేదు, ఆ రోజు డీజే సౌండ్స్ లేవు. పశువుల అరుపుల మధ్య పశువుల మలపు వాసన ఉంటాయి. కొత్త బట్టలు లేవు, సరి అయిన పొత్తుగుడ్డలు కూడా లేవు. క్రిస్మస్ వేదికల మీద ఏ ఎమ్మెల్యేని ఎక్కించాలి, ఏ ఎంపీని ఎక్కించాలి, ఏ సర్పంచ్ని ఎక్కించాలి, ఏ లోకల్ లీడర్ని తీసుకురావాలని ఈరోజు అధికారాల కొరకు క్రిస్మస్ వేదికలు హడావుడి చేస్తున్న అనేకులు తెలుసుకోవలసిన కన్నీళ్ళు వచ్చే మాట ఏంటో తెలుసా? ఈరోజు అధికారాల రంగులు క్రిస్మస్ వేదికల మీద కనబడుతున్నాయేమో, ఆ రోజు ఏ అధికారం లేదని ఆ దిక్కులేని కుటుంబానికి సత్రంలో స్థలమే లేదు. మొట్టమొదటి క్రిస్మస్లో అధికారం లేదు, మొట్టమొదటి క్రిస్మస్లో స్థలమే లేదు. ఈరోజు మన క్రిస్మస్లో ఎక్కడ పెద్ద స్థలం ఎట్టి ఎంత ఊపు పోగాలనుకుంటున్నా, ఆ రోజు ఆ కుటుంబానికి అధికారం లేదని స్థలమే ఇవ్వలేదట. మరో మాట చెప్పిన, ఎవడో తిక్కల చక్రవర్తి, ఆ తిక్కల చక్రవర్తికి ఊపు వచ్చిందట. ఆ తిక్కల చక్రవర్తి పేరు ఔగుస్తు. ఆ తిక్కల చక్రవర్తికి వచ్చిన ఊపి అంటే చెప్పిన, అర్జెంటుగా సెన్సస్ తీయండి అబ్బాయిలు అన్నాడట. సెన్సస్ మీన్ జనాభా లెక్క. నాకు ఇప్పుడు సెన్సస్ కావాలి. సెన్సస్ తీరుస్తారంటే ఊపు వచ్చిందని కాదు, ట్యాక్స్ తేడా వస్తుంది. ట్యాక్స్ మీన్ పన్ను లెక్కల తేడా వస్తున్నాయి. పన్ను లెక్కలు నాకు చట్టంతో సహా చక్కటి లెక్క నాకు దొరకాలంటే పబ్లిక్ లెక్క బయటకు తీయండి. పబ్లిక్ లెక్కలో
నాకు ఏమన్నా ట్యాక్స్ తేడా వచ్చిందా మీ సంగతి చూస్తానని అర్జెంటుగా ఆడ తెక్కలేసి ఇప్పుడు ట్యాక్స్ కోసం వాడు సెన్సస్ బయటికి తీసాట. వాడెంత తిక్కలోడు తెలుసా? గర్భిణీలకు కూడా నో పర్మిషన్. నెలలు నిండిపోయిన తల్లులైనా పొట్టలు చేతితో పెట్టుకునే లెక్కలో జమ చేయడానికి రమ్మండి అన్నాను. ఆ రోజు క్రిస్మస్లో ఏముందంటే బాధ ఉంది, ఏడుపు ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, ఆవేదన ఉంది, చెప్పలేని బాధలు ఉన్నాయి. ఒక్కటేటి రెండేటి. ఈరోజు ఆశలతో కొందరు ఉంటే ఆ రోజు అవమానాలతో కొందరున్నారు. లోకాటున్నారు. ఇవి నిశ్చయముగా జరిగాయి. ఇవి నిశ్చయముగా జరిగాయి. ఏం జరిగాయి? సంబరాలు కాదు ఆందోళనలు, సంబరాలు కాదు శ్రమలు, ఆశలు కాదు ఆనందాలు కాదు అడియాసలు, అవమానాలు, బాధలు. ప్రియులతో ఈరోజు ఏ ఇందు తినాలని కాదు, ప్రియులను పోగొట్టుకున్న బాధలు. మొట్టమొదటి క్రిస్మస్లో ఏముందయ్యా అంటే, ఈ పదం అంటున్నందుకు క్షమించండి, దిక్కుమాలిన కుటుంబాలు ఉన్నాయి. దిక్కుమాలిన కుటుంబాలు, దిక్కులేని కుటుంబాలు, దీనుల కుటుంబాలు, ఏమీ చేతగాని కుటుంబాలు, అన్యాయం జరుగుతున్న ఎదిరించలేని బలము లేని బలహీనుల కుటుంబాల ఉదంతం ఆది సంఘపు క్రిస్మస్. ఇది దీనుల క్రిస్మస్, ఇది ఏడ్చేవారి క్రిస్మస్, అనాథుల క్రిస్మస్, ఆదరణ లేని క్రిస్మస్, ఆ రోజు ముక్క చెక్కలేని క్రిస్మస్. ఇవి నిశ్చయముగా జరిగాయి. ఏం జరిగాయి సార్ అంటే ఇవన్నీ ఇప్పుడు ధ్యానించడానికి సమయం కాదు, కానీ రెండు విచిత్రమైన జీవితాలు. అవిచిత్రమైన జీవితాలు అచ్చు మనం ఆలోచిస్తే అవి ఆడవాళ్ళ జీవితాలు. ఎవరేంటి? ఎక్కడో కొండ సీమల్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ. ఎవరు ఆవిడ? ఎలిజబెత్. కొండ సీమల్లో ఉన్న ఒక పెద్ద ఆవిడ. ఆవిడ పెద్ద ఆవిడే కాదు, ఆవిడ సీనియర్ పాస్టర్ కూడా. కొండ సీమలో ఉన్న పెద్ద ఆవిడ ఒక ఆవిడ. జరిగింది నిశ్చయం. ఏం జరిగింది? తన లైఫ్లో లోతైన గాయాలు జరిగాయి. కొండ సీమల్లో పెద్ద ఆవిడ ఉంటే పల్లెటూరులో కన్నిపిల్ల ఉందట. ఎవరా కన్నిపిల్ల? మరియమ్మ. కొండ సీమల్లో పెద్ద ఆవిడ, పల్లెటూరులో కన్నిపిల్ల. ఈ రెండు జీవితాలు వెనక ఇద్దరు పిల్లల త్యాగం క్రిస్మస్. ఆ తల్లి కొడుకును లేక కొడుకుని కంటదట. ఎవరి కోసం తల్లి అంటే, ఈ ప్రపంచం కోసం రాబోతున్న మెస్సయ్యకి పైలట్గా చచ్చిపోవడానికి కొడుకుని కంటున్నాను అందట. కన్యా, నువ్వెవరి కోసం కనబోతున్నావంటే, ఆ పైలట్ కొరకు, నా కొరకు, మా పాస్టర్ ఎలిజబెత్ కొరకు, ఈ ప్రపంచం కొరకు చనిపోవడానికి నేను కొడుకుని కనబోతున్నాను అందట. మొట్టమొదటి క్రిస్మస్లో ఏముందయ్యా అంటే, దగా చేయబడడానికి సిద్ధపడుతున్న జీవితాలు ఉన్నాయి. దగా, లోకం దృష్టిలో దగా చేయబడుతున్న జీవితాలు. కన్నీళ్ళు తలుచుకుంటే ఆనందం కాదు, ఎక్కెక్కి ఏడాది ఏడ్చే జీవితాలు ఉన్నాయి. ఉన్న జీవితాలు నలిగిపోయిన జీవితాలు. పెద్దవాడిని చూడండి, ఎలిజబెత్ గారికి పిల్లలు లేరట. పిల్లలు లేకపోతే ఎన్ని గుసగుసలండి ఇప్పుడు సొసైటీలో. పిల్లలు లేరట. పైగా పిల్లలు లేనిదికి ఎవరంటే, దయచేసి అలా కూర్చోబెట్టండి. పిల్లలు లేనిది ఎవరికంటే, నేను కొంటానమ్మా పెద్దమ్మ, పిల్లలు లేనిది ఎవరికంటే పాస్టర్ అమ్మగారికి పిల్లలు లేరట. అంటే అసలు పాస్టర్ అమ్మగారి పిల్లలు లేకపోతే ఈ లోకం ఏమంటుందండి? ఏం భక్తండి, పిల్లలు లేరండి వాళ్ళకి. పైగా సేవ చేస్తారు. ఏం సేవ అంటే పనికిరాని సేవ. పిల్లలు లేరండి. పిల్లలు లేని వాళ్ళకే పిల్లలు లేకపోతే నాకు పిల్లల్ని ఇవ్వడానికి వాళ్ళు ప్రార్థన చేస్తారా? ఎంతకాలం లేరు? వృద్ధాప్యం వచ్చే వరకు పిల్లలు లేరు. అడుగుతున్నా, పిల్లలు లేని ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మీ అందరికీ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, డోంట్ వరీ, మీరు ప్రత్యేకమైన వారు దేవునికి. మీరు స్పెషలైజ్ పీపుల్స్ దేవునికి. మీరు ప్రత్యేకమైన వ్యక్తులు. ఇంతమందికి లెక్క పాత్రం లేకుండా టకాటకమని పిల్లలు బీరకాయలు పుట్టినట్టు పుట్టేశారు, కానీ మీకు పుట్టలేదు. ఎందుకో తెలుసా? మీరు సెపరేట్ దేవునికి.
మీరు ప్రత్యేకం దేవునికి. ఎలా ప్రత్యేకం? చరిత్రలో ఇట్టి వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎలా? చరిత్ర చెబుతుంది. అబ్రహాము సారమ్మకు ఆలస్యమైతే ఆలస్యం వెనక ఊరందరికి పుట్టినా వీళ్ళకి పిల్లలు పుట్టలేదట. లోతుకు పిల్లలు పుట్టినా వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదట. మరి ఎవరికి పుడుతున్నారంటే వీళ్ళకి అందరికీ పుడుతున్నారు, ఈయనకి పుట్టలేదు. ఏని అడిగితే ప్రత్యేకం. అబ్రహాం ప్రత్యేకం, శారమ్మ ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమని తెలుసా? మీ ప్రత్యేకం వెనక, ఆలస్యం వెనక మీకు ఇస్తున్న బంపర్ ఆఫర్, బంపర్ గిఫ్ట్ ఏంటో తెలుసా? బంగారం లాంటి కొడుకుని ఇస్తున్నాను. ఆలస్యమైన తల్లికి ఆనందాన్ని ఇచ్చే మాట. అందరికన్నా కొడుకులు లాంటి వాళ్ళు కాదు, ప్రత్యేకమైన కొడుకులు, ప్రత్యేకమైన కూతుర్లు. మీకు బంగారం లాంటి కొడుకు. శారమ్మకు ఆలస్యమైతే బంగారం లాంటి కొడుకు పుట్టాడు. ఆయన పేరు ఇసాకు. చరిత్రలో అన్నాకు ఆలస్యమైతే బంగారం లాంటి కొడుకు పుట్టాడు సమూయేలు. చరిత్రలో ఆలస్యమైతే బంగారం లాంటి కొడుకు పుట్టాడు ఎలిజబెత్కి. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను. పిల్లలు పుట్టకపోతే గుసగుసలాడుతున్నాం. పిల్లలు పుట్టకపోతే కొన్ని మూఢ నమ్మకాలు నమ్మి ఎవడో చెప్పిన మాటలు మనం మీదకి ఎక్కించుకుంటున్నాం. అవేంటో తెలుసా? దయచేసి మీకు దండం పెడతాను, సైలెంట్గా ఉండుకొని చెప్తాను. అసలే నాకు నిద్ర లేదు. అప్పుడప్పుడు నాకు అది రకం ఉంటుంది. ఇంక అది వస్తే ఇంక నేను ఎవడిని అయిపోతాను అనమాట. అంటే వాళ్ళు గిల్లేసి ఏదో ముగించేమని సిగ్నల్ ఇది. అదేనా? సరే, కొంచెం అలా తీసుకెళ్ళాం బయటకు. అలా తీసుకెళ్ళాం. మర్చిపోయాను, చూసారా? ఏం చెప్తాను? యోహా పిల్లలు లేట్ అయితే అనుమానాలతో మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. ఎవడో అన్నాడట, గాలి కన్నారావు, దారిండి పోయే దానేగడు అన్నాడట, ఇదిగో మీకు పిల్లలు పుట్టాలంటే రాయి మీద రాయి ఎట్టండి అన్నాడట. ఎన్ని రాళ్ళు ఎట్టాలి? 7 రాళ్ళు ఎట్టండి అన్నాడట. రాళ్ళెట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేస్తే మరి టాపీ మేతులకి ఎంతమంది పుట్టాలి? నేను అడుగుతున్నా. వాళ్ళకి పిల్లలే పిల్లలు. ప్రపంచంలో జనాభా అలా ఉండాలి. ఎవరి పిల్లలు? మరి వాళ్ళు అంత కష్టపడతారు. ఇప్పుడు అందులో కూడా పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. రాళ్ళ మీద రాళ్ళు పెడితే పిల్లలు పుట్టేస్తారా? ఇంకొకటి అన్నాడట, రాయి మీద రాయి కాదు, ఉయ్యాలు కట్టి అందులో రాయి ఎట్టమన్నాడట. రాయి ఎట్టిన వాళ్ళకి దేవుడు రాయి ఎడతాడు. ఆ రాయి మీద ఓ పేరు రాస్తాడు, జననం, చెప్పండి, మరణం. ఉయ్యాలు గట్టి ఊపినోళ్ళకి దేవుడు చెప్తాడు, మీకు సెపరేట్ ఉయ్యాలి ఉంది. అది చివరి ఉయ్యాల. ఏ ఉయ్యాలది? పాడి ఉయ్యాలి. గుర్తెట్టుకోండి. అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇస్తానన్న దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆలస్యమైనా ఇస్తాడు. ఎలిజబెత్కి ఇచ్చాడట. పెద్ద హోల్లో ఉన్న క్వాలిటీ ఏంటి చెప్పినా? అనుమానించలేదు, అనుమానంతో చూడలేదు. పాస్టరమ్మ గారు అంటే పాస్టరమ్మ గారే ఏంటంటే అందరికీ మా సామాన్య విశ్వాసులు కూడా పుడతారు, మాకు పుట్టట్లేదటండి. ఏం అనుమానం చూడలేదు. కానీ పాస్టర్ గారు మాత్రం అనుమానించారట. ఎవరు పాస్టర్ గారు? జకరియా పాస్టర్ గారు. ఆయన అన్నాడట, దేవదూత వచ్చి మాట్లాడుతుంటే, గాబ్రియేలు నిజంగానే పుడతారంటారా? నాకు ఎక్కడో కొట్టేస్తుంది అన్నాడట. దేవుడు కూడా కొట్టేస్తాడు నేను అన్నాడట. ఎలా డౌట్ వస్తుందంటే అంటే ఇంత ఎక్స్పైర్ అయిపోయిన బాడీలకి ఎలా పుడతారు సార్ అంటే, అసలు నువ్వు అనకూడదు ఈ మాట ఎవడైనా అంటే బాగుంది. ఎందుకంటే నువ్వు సేవకుడివి, నువ్వు జకరేగున్న నువ్వు అబియా తరగతిలో క్రమంలో వచ్చిన గొప్ప సేవకుడివి, యాజకుడివి. అబ్రహామును చూపించి అనేకులకు వర్తమానాలు చెప్పిన గొప్ప పాస్టర్ గారు. అన్నా జీవితాన్ని పలుమార్లు చెప్పినోడివి. రాహేలు జీవితాన్ని చూపించిన వాడు. చెప్పి నువ్వే నమ్మకపోతే సామాన్య విశ్వాసులకు నువ్వేం చెప్తావు? అందుకే నీకు దేవుడు బంపర్ ఆఫర్ ఇస్తాడు. గుర్తేంటో తెలుసా? నీ కొడుకు పుట్టే వరకు రుజువు, నో వాయిస్ అన్నట్టు. మాటలు లేవు, మాట్లాడలేవిక. ఎప్పటి వరకు? నువ్వు రుజువు అడిగేవుగా కొడుకు పుట్టేంత వరకు. ఈరోజు ఎవరైనా రుజువులు అడిగితే ఎలాంటి గుర్తులెత్తే బాగున్నాడు దేవుడు. మాట కాలు చేయబడిపోలేక పిల్లలు పుడతారని కానీ టక్మని చేయబడిపోలే. అలాగ ఎప్పటి వరకు లేకదు ప్రభు అంటే పిల్లడు పుట్టే వరకు లేకదలే అన్నారు. కాలు చేయ నోరు ఎదురు పడిపోవాలి. దేవుని వైపు అనుమానంతో చూసేవాళ్ళు. వైపు పుడతారో
పుడతా ఏమో, ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? ఆ సమయానికి ఆడు పుడితే నీ ప్రాణానికి ప్రమాదమేమో, వాడి ప్రాణానికి ప్రమాదమేమో. ఏం ప్రమాదం ఉందో సర్వం ఎరిగిన దేవుడు వాడు ఈ సమయంలో మీకు సౌఖ్యం కాదనుకున్నాడేమో, వాడు ఏమి నెరవేర్చడానికి ఆలస్యం చేస్తున్నాడో, ఆ బిడ్డ ఏ కారణ జన్ముడో ఏమో. ఆయన చిత్తానికి తలదించి అనుమానంతో చూడకుండా ఆయన వైపు చూడడం తప్ప ఏం చేయగలరు? ఆయన దీన దాసులుగా తలదించడం తప్ప. పెద్దావిడికి వృద్ధాప్యంలో గర్భిణీ స్త్రీ అయిపోయింది. 5 నెలలు ఎవరికి కనబడలేదట. ఎందుకు? అవమానం, బాధ, నవ్వుతారు ఈ వయసులో పిల్లలు ఏంటని. ఎవరికి కనబడలేదు, దాక్కుండిపోయింది. ఎవరికి కనబడట్లేదు. మొత్తం మీద ఈ లోపల మరో తల్లి వచ్చింది. విచిత్రమైన కేసు చూడండి. జీవితాంతం పిల్లలు లేక అవమానం మోస్తున్నది ఎలిజబెత్ అయితే, పెళ్ళయి, బాగా వినాలి, పెళ్ళయి పిల్లలు లేక అవమానం మోస్తున్నది ఎలిజబెత్ అయితే, పెళ్లి కాకుండానే పిల్లని కనడానికి రెడీ అయ్యి, పెళ్లి కాకుండానే కొడుకుని కనడానికి రెడీ, జీవితాంతం అవమానం మోయడానికి ఈ కన్ని పిల్లలు రెడీ అవుతున్నారు. లైఫ్ క్వైట్ ఆపోజిట్ రికార్డ్స్ నమోదు చేస్తున్నాడు. ఎవరు? లూకా. ఇవి నిశ్చయముగా జరిగాయి. పెళ్ళయి పిల్లలు లేక అవమానం మోస్తున్న కొండ సీమల్లో ఉన్న తల్లి ఎలిజబెత్, పెళ్ళి కాకుండానే అవమానం మోయడానికి రెడీ అవుతున్న తల్లి మరియా. వీళ్ళిద్దరి మధ్య సంఘటన జరుగుతుంది. ఈవిడ గర్భం నిండిపోయింది. బిడ్డను కనేసింది ఎవరు? పెద్ద ఆవిడ ఎలిజబెత్ గారు. కనేసిన అన్ని చుట్టూ ఉంటారు కానీ బ్యాచ్, మన వాడికి భాషలో అమలకు వీళ్ళు వచ్చారట. బహుశా టాక్స్ ఇలా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ముక్కచ్చు వాళ్ళ నాన్నలాగే ఉంది, కళ్ళు వాళ్ళ నాన్నయ్యే, ఇంకా జుట్టు కూడా అలాగుంది. మరి వాళ్ళ నాన్న పేరు ఎట్టేమంటావా అన్నారట. వీళ్ళు చుట్టూ ఉంటే మన విశ్వాసం బాగుండేస్తారు. ఎవరు? చుట్టూ ఉన్న వాళ్ళు. వీళ్ళు అన్నారట, ఇదిగో అచ్చు అలాగే ఉన్నాడు, వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు, వాళ్ళ అమ్మలాగే కళ్ళు ఉన్నాయి, మరి పేరెట్టేస్తాం ఇంకేం అక్కండి అన్నారు. పేర్లు అంటే గుర్తొచ్చింది ఒక మాట. ఎవరు పేరు పెట్టమంటారని బంధువులు అడిగినప్పుడు మనం చెప్పే కొన్ని విచిత్రమైన వ్యాఖ్యానాలు ఉంటాయి. ఎవరి పేరు ఏంటంటే బాబు, వాళ్ళ తాతయ్య గారు ముందాక్షరం కలిసిపోలే పెట్టండి, వాళ్ళ మామాక్షరం కలిసిపోలే పెట్టండి. మరి వాళ్ళ ప్రవక్తలు కదా గతంలో, వాళ్ళ ప్రవక్తలని ఇప్పుడు ఆ ప్రవర్తల పేర్లు పెట్టాలి మనం. వాళ్ళ మామగారు ఒక ప్రవర్తని, వాళ్ళ తాతయ్య గారు ఒక ప్రవర్త అయినా, ఇప్పుడు ఆ ప్రవర్త పేరు పెట్టాలి మనం. అక్షరం కలిసి లేదా పాస్టర్ గారితో గొడవ అయిపోద్ది ఎవరికి? విశ్వాసులకి. ఆయన పేరే ఉందండి. పేర్లు పెట్టుకుంటేనే పేర్లను బట్టే నీకు నాకు ఏముండదేమనుకుంటాం, కానీ యోహానుకు ఉంది. పేర్లకు తగ్గ తీరు లేకపోతే పేరుకి అవమానం. ఇప్పుడు మనం చూడండి, ఎవరండి ఆయన అలా బ్యాండీ సాగుగెత్తాడంటే ఈ తరం అబ్రహాం. ఆయన ఎవరనుకుంటున్నావు? అబ్రహాం గారు పచ్చి బ్యాండీ తాగెత్తాడు. ఈయన ఎవరండి ఇలా సారా తాగెత్తున్నాడు వస్తామంటే? మిక్కిలి సాత్వికుడు సారా. చెప్పండి, మోసే గారు. ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ మోసే గారు సారా తాగెత్తారు, ఈ అబ్రహాం గారు బ్యాండీ తాగెత్తారు. వీళ్ళు అబ్రహాం మోసే, ఈ తరం మోసే అబ్రహాంలు అలా ఉన్నారు. ఆ రోజు కూడా పేరు పెడుతున్నారు. మరి ఏం పేరు అంటే వాళ్ళ అమ్మందట, మా ఆయనకి గొంతు పోక మునుపు భర్తగా భార్యగా మేము కలిసి ఉన్నాం కనుక పంచుకునే విషయాలు మాకున్నాయి కనుక ఒక మాట అంటాను. మా ఆయనకి దేవదూత చెప్పిన పేరే యోహాన్ అనే పేరు ఎట్టండి అంటే ఇలా అన్నారట. తూచ్ అటు 7 తరాల్లో కానీ ఇటు 7 తరాల్లో కానీ ఆ పేరు ఎవడికి లేదు. ఎవడి పేరు పెట్టమంటారు? ఏంటి అన్నమ్మకుడి పేరు అంటే నో, ఆ పేరే పెట్టాలి. భగవంతుడు ఆ పదం అనకూడదు, దేవుడు నాకు ఆ పేరే పెట్టమన్నాడు. అలా ఆయన వైపు చూసి, ఏవయ్యా మీ ఆవిడ ఎలా అంటుంది, మరి ఎవరో మీ కుటుంబాల్లో ఈ అభియా తరగతిలో ఆ పేరు ఎవరికీ లేదు, పెట్టమంటావా అని అడిగితే, పెట్టండి అనడానికి నోరు లేదు దీనికి. ఎవరికి? పెట్టండి అనడానికి పలక తెండి అన్నాడు. ఆ పలక మీద రాశాడు, నా కొడుకు పేరు యోహాన్. ఎవరు ఈ కొడుకు? క్రిస్మస్ పైలట్. గుర్తుపెట్టుకోండి, ఎవరి కొడుకు? క్రిస్మస్ పైలట్. ఏ క్రిస్మస్కి? రాబోతున్న ఆ క్రిస్మస్ బాలుడికి పైలట్. ఎంత పైలట్ తెలుసా? ప్రాణము పెట్టే పైలట్. ఎలిజబెత్ తల్లి లేక లేక కొడుకుని కట్టినావు, ఎవరి కోసం కట్టినావు అమ్మాయి పెట్టినాను అడిగితే, మా సంఘంలో ఒక విశ్వాసురాలు ఉంది. ఎవరు ఆవిడ? ఎవరు? మరియమ్మ. మా సంఘంలో ఒక విశ్వాసురాలు ఉంది, ఆమె కొడుకు కొరకు మా కొడుకు ప్రాణం పెట్టడానికి పుడుతున్నాడు.
ఇదేటమ్మా, నువ్వు సీనియర్, ఆవిడ జూనియర్, ఆవిడ కొడుకు వచ్చి నీ కొడుకు పరిచయం జరిగా నీ కొడుకు వెళ్ళి అయ్యో అంత పెద్ద కథ ఉందట. ఎవరు? ఎలిజబెత్. ఎలా ఉందంటే అది చాలా విచిత్రమైన విషయం. ఎలా రికార్డ్ చేయబడ్డాయంటే ఏం చేయబడ్డాయి? ఈ వాస్తవాలు నమోదు చేయబడ్డాయి. ఎప్పుడైతే నమోదు చేయబడ్డాయో ఇవంతా మనకు తెలియాలంటే మరలా ఎలిజబెత్ సంగతి కాసేపు అలా పక్కన పెడుతూ ఇంకొక ఆవిడ ఇప్పుడు ఎవరు ఆవిడ 17 ఏళ్ళ కన్నెపిల్ల. 17 ఉంటాయండి. యూదులలో, ఇశ్రాయేలీల్లో ఎంగేజ్మెంట్ టైమింగ్ వాళ్ళకి 17 నుండి 18. 17 నుండి 18 ఏళ్ళ ఆడపిల్లకి నిశ్చితార్థం చేస్తారు. అంటే టీనేజ్లో ఉన్న అమ్మాయి ఎవరు? మరియమ్మ. ఇప్పుడు అమ్మాయికి, టీనేజ్లో ఉన్న అమ్మాయికి ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగితే ఆ అమ్మాయి చుట్టూ, పల్లెటూరు అమ్మాయి చుట్టూ ఎన్ని బంధాలు ఉంటాయో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఏముంటాయి చెప్పనా? మాట చెప్తాను చూడండి. పల్లెటూరు అమ్మాయి చుట్టూ ఉండే వాతావరణం అత్తగారు, ఆడబడుచులు, బావగారు, బామ్మరుదులు, పొరుగింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వ్యక్తులు, బంధు స్నేహితులు, ఎంతమంది పల్లెటూరులో ఉంటారు. పల్లెటూరులో మామూలుగానే ఏదన్నా సేమ సిటిక్మంటే అక్కడ ఆటం బాంబు పేలిపోయింది అంటారు. ఇలాంటి గుసగుసలు స్టార్ట్ అయితే ఆ పిల్లని పల్లెటూరులో బతకనిస్తారా? ఏ వార్తది? పెళ్ళి కాకుండానే చెప్పండి. గుడ్ న్యూస్. ఆమె గుడ్ న్యూస్ కాదు, పెళ్ళి కాకుండానే గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఇప్పుడు ఊరు వాడ స్వీట్లు పంచే గుడ్ న్యూస్ కాదు అది. అదే మా గుడ్ న్యూస్ చెప్తే ఒకడు ఏకంగా నర్సు గారిని ఎత్తేసుకున్నాడట గుడ్ న్యూస్ అనగానే. ఆవిడ కంగారు అయిపోయింది. బాబు మీ ఆవిడ గుడ్ న్యూస్ అయితే నన్ను ఎత్తేసుకుంటున్నాడు పో. ఆడికి ఏం చేయాలి అర్థం లేదు. గుడ్ న్యూస్ అనగానే ఇప్పుడు ఊరు వాడ ఎదుటోళ్ళని హగ్గింగ్ చేసుకోవడానికి ఈవిడ ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు ఆ చిన్నపిల్ల కానీ ఓ మాట అంటాను, పేరుకు చిన్నపిల్లే కానీ మనందరికన్నా చాలా పెద్ద పిల్ల. ఎందుకో చెప్పనా? 17 ఏళ్ళకి అనవసరమైనవి ఏమీ తెలియవు కానీ అవసరమైనవన్నీ అమ్మాయికి తెలుసట. ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే 34 అంటారు చూడండి, త్వర ముగించుకున్నందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఏంటట? నేను పురుషుని ఎరగని ప్రశ్న. నేను పురుషుని ఎరగని దాన్ని. నా పర్ల ప్రశ్న. నేను పురుషుని ఎరగని దాన్ని. మరలా ప్రశ్న. నువ్వు పురుషుని ఎరగని దాని అంటే ఎలాగూ ఎరగవు. అసలు నీకు ఎలాగూ తెలియదంటే ఎలాగూ తెలియదు అంటే ఆ విషయాల మీద నీకు నాలెడ్జ్ లేదా తల్లి అంటే నాకు లేదు, తెలియదు. ఈరోజు మనకి ఇలాంటివి బాగా పెట్టి పోషించావు. ఎవరమ్మా నీ ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉన్నది? ఎవర్రా ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగితే ఈడ అన్నాడట ఫ్రెండ్ అన్నాడట. మరి మొగోళ్ళందరూ చచ్చిపోయారు ఈడికి. ఇప్పుడు మొగోళ్ళందరూ చచ్చిపోయారని ఇప్పుడు ఎవరికి ఫ్రెండ్? ఎవరి ఫ్రెండ్ ఈవిడికి? ఎవరు ఫ్రెండ్? ఆడపిల్ల ఫ్రెండ్. ఎవడమ్మా ఆడి ఇంటికి తీసుకొచ్చేవంటే మీ నాన్న చూస్తే ఏమంటారు, మీ అమ్మ చూస్తే ఏమంటారు? క్లాస్మేట్ మమ్మీ, క్లోజ్ ఫ్రెండ్ అన్నారట. అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళందరూ చచ్చిపోయారు ఈవిడికి. ఎలిజబెత్ నడుమ మరియమ్మ దగ్గరికి వెళితే మరియమ్మ అంటున్న మాట ఏంటో తెలుసా? నాకు ఏమీ తెలియదు. మరల ప్రశ్న, నీకు ఏమీ తెలియకపోతే నీకేం తెలుసు? నాకు ఒక విషయం బాగా తెలిసిందండి. ఏం తెలుసా? 32వ వచనం చూడండి అంటుంది, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు వేలను. ఆయన రాజ్యం అంతా. నేను ప్రశ్న అడుగుతాను, బాగా చూడాలి, వచనాలు బాగా చూడాలి. 17 ఏళ్ళ ఆడపిల్లలకి, 17 ఏళ్ళ ఆడపిల్లకి, 17 ఏళ్ళ మగపిల్లోడికి, 17 ఏళ్ళ పిల్లలకి, యంగ్స్టార్స్కి సవాల్ చేసే లైఫ్ ఏంటో తెలుసా? మరియమ్మ అంటున్న మాట, నాకు ఎలాంటి విషయాలు తెలియదు. మరి నీకు ఎలాంటి విషయాలు తెలుసు? ఎలాంటి విషయాలు ఏంటి? నాకు ఈ ప్రపంచానికి అందని దేవుని లోతైన విషయాలు తెలుసు.
గాబ్రియల్ వచ్చి మాట్లాడుతున్నట్టు ఏమన్నా తెలుసా? ఇదిగో నీకు పుట్టబోయే కుమారుడు సర్వోన్నతుని కుమారుడు, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చాను, యుగ యుగాలు ఏను, రాజ్యం అంతం లేనిది. నీకు ఇలా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాట చెప్పినా, ఇప్పుడు దేవదూత చెప్పిన ఈ మాటలు 17 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళ ఊహలకు అందని బిగ్గెస్ట్ థియలాజికల్ సబ్జెక్ట్స్. నీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నా. ఇన్ని క్రిస్మస్లు చేస్తున్నాను, అడుగుతున్నాను, దేవుని రాజ్యము మీద దావీదు సింహాసనం అంటే ఏంటో, ఆ రాజ్య పాలన కూర్చున్న సబ్జెక్ట్ మనకు తెలుసా? మరియకు తెలుసట. 1000 years కింగ్డమ్ ఆఫ్ 1000 years అనే ఆ ర్యాప్చర్ లో జరిగే ఆ థియలాజికల్ సబ్జెక్ట్ మనకు తెలుసా? 17 ఏళ్ళ ఆడపిల్లకి తెలుసట. ర్యాప్చర్ అనే ఒక బిగ్గెస్ట్ సబ్జెక్ట్ ఉందని నాకు ఎన్నోసార్లు చెప్పాలని ఆశ. అడుగుతున్నా, ర్యాప్చర్ అనే సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్ ని గెస్ చేసే ఈరోజు క్యాపబిలిటీ విశ్వాసులకు ఉందా చెప్పండి? లేదు. 30 ఏళ్ళ సంఘంలో ఉన్న వారికి, 40 ఏళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళకి, 50 ఏళ్ళ సంఘంలో ఉన్న వారికి ర్యాప్చర్ అనే వర్డ్ తెలియదు. తెలుసా? మరియకు తెలుసట. విడుదలేంటో, సింహాసనం ఏంటో, దావీదు ఎప్పుడో ఉన్న దావీదు సింహాసనం మీదకి ఎప్పుడు మెస్సయ్య ఎలా ఎక్కుతాడో, గాడ్స్ కింగ్డమ్ వరల్డ్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎలా యుగాల పాలన చేస్తాదో ఈ బిగ్గెస్ట్ థియలాజికల్ సబ్జెక్ట్స్ 17 ఏళ్ళ ఆడపిల్లలు తెలుసు. మనకేం తెలుసు? మన తలకాయ టిక్ టాక్లు తెలుసు, మనకేం తెలుసు? ఫేస్బుక్లు తెలుసు, మనకేం తెలుసు? ఇన్స్టాగ్రామ్స్ వస్తా, మనకేం తెలుసు? క్రిస్మస్లో ఏ బట్టలు వేసుకోవాలో తెలుసు, మనకి ఏం ఎగరాలో తెలుసు, డీజే సౌండ్లు తెలుసు, మనకేం తెలుసు? ఏమీ తెలియదు. ఆ టిక్ టాక్లతో వస్తున్నారు కనుక తెలుగు కూడా అవుతలేదు ఈ మధ్య. ఏం తెలుసు మనకి? ఏమీ తెలుసు. 17 ఏళ్ళ ఆడపిల్లకి ఊహల కన్నా ఈరోజు సేవకులకి అందని విషయాలండి అవి. చాలా మంది సేవకులు తెలియదు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలుసా? సర్వోన్నతుని కుమారుడు కన్యా గర్భాన్ని ఏ టైంలో పుడతాడన్న 70 వారాలు, మన చెప్తున్నాను, 70 వారాల దానియేలు ఉదాంతానికి ముడిపెట్టిన ఆ సబ్జెక్టు గాబ్రియలు ప్రసంగికుడు భూమి మీదకి వచ్చి అంత పెద్ద విషయాలు చెప్తే అసలు సింహాసనం అంటే ఏంటని అడగలేదట. యుగాల పాలన అంటే నా మైండ్కి అర్థం అవట్లేదు అడగలేదట. అంతము లేని రాజ్యం అంటే ఏంటో అడగలేదంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయికి తెలుసు. ఆ అమ్మాయికి తెలియందేంటో తెలుసా? పురుషుని ఎరగకపోవడం ఆ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయికి ఇలాంటి విషయాలు తెలియదు, ఈ లౌకికమైన విషయాలు తెలియదు. ఆ అమ్మాయికి దైవికమైన లోతైన అనాది సంకల్పంలో ఉన్న నిగూఢమైన సంగతులు తెలుసు. వారేవో అనిపిస్తుందండి అక్కని పిల్ల, పేరుకి చిన్నపిల్ల, 17 ఏళ్ళ 18 ఏళ్ళ పిల్ల, కానీ ఆ అమ్మాయి అందరికన్నా ఆలోచనలో చిత్తములో చాలా పెద్ద. ఇజ్రాయేల్లో ఎంతమంది కన్ని పిల్లలు ఉండగా, ఇజ్రాయేల్ దేశంలో ఎందరో ఉండగా దేవుడు ఈ తల్లినే ఎందుకు కోరాడంటే వాళ్ళ కన్యత్వం ఉందేమో కానీ దేవుని సంకల్పంలో జ్ఞానం లేదు వాళ్ళకి. వాళ్ళ కన్యలేమో ఈ అమ్మాయికి వర్జినిటీ ఉంది, ఈ అమ్మాయికి మెచ్యూరిటీ ఉంది, ఈ అమ్మాయికి గాడ్స్ విల్, దేవుని చిత్తం అంటే ఏంటో ఒక అవగాహన ఉంది. అందుకే ఆమన్న మాట సవాల్ చేసే మాట, ఇలాంటి విషయాలు నాకు తెలియదు సార్, నేను పురుషుడిని ఎరగ. నీకు ఏం తెలుసమ్మా? కనీసం నీకు పురుషుని ఎరగవు, సరే పురుషులు ఎరగకపోయింది అసలు నీకు ఎవరైనా తెలుసా అని మరియం దగ్గర మనం పక్కన ఉండి అడిగితే మరియం అంటారట, నాకు ఒక ఫ్రెండ్ తెలుసండి అంటారు. బాగా వినాలి, ఏడుపు వస్తుంది మరి. నాకు ఒక ఫ్రెండ్ తెలుసండి. ఫ్రెండా? సర్లే సంతోషం, ఫ్రెండ్ అన్నా ఉన్నారన్నావు, ఎవరా ఫ్రెండ్ అని అడిగితే అంటదట, మా పాస్టర్ అమ్మగారే నా ఫ్రెండ్ అందట. ఎవరు మీ పాస్టర్ అమ్మగారు? ఆవిడ పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ గారు అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చి, అమ్మ ఇది లేటెస్ట్ అప్డేట్ ఫోన్ అమ్మా, ఈ ఫోన్ని జాగ్రత్తగా వాడమ్మా అని అడిగితే ఆ ఫోన్లో ఒకే ఒక్క ఫ్రెండ్ నెంబర్ ఉంటుందట. ఆ నెంబర్ ఎవరో తెలుసా చెప్పండి? పాస్ట్రమ్ గారి నెంబర్ ఉంటుందట. ఎవరు ఆ పాస్ట్రమ్ గారు అంటే ఎలిజబెత్ అనే ఆ పాస్ట్రమ్ గారు
ఆవిడే ఫ్రెండు, ఆవిడే సేవకురాలు, ఆవిడే మాదిరి, ఆవిడ డీరెస్ట్ ఫ్రెండ్. అంతకు మించి ఏరే నెంబర్స్ ఏమి ఉండవా అమ్మాయి దగ్గర? మన దగ్గర లాకులు వేస్తున్నారట, ఫోన్లకి లాకులు. తల్లిదండ్రులకి మీకు కంగారు వచ్చేసే మాట, చలికాలపు ఎట్ట పుట్టించే మాట చెప్పనా? ఫోన్ కొన్ని వెంటనే పిల్లలు లాకులు వేస్తున్నారట. ఇప్పుడు నేను అడుగుతాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలు లాక్ తీయమనండి, వాళ్ళకి చెమట ఎక్కేద్ది. చెప్పండి, మీకు చెమట ఎక్కేస్తుంది. అందుకే దాని పేరు చెప్పండి, లాకు. అది తీయకూడదు. వాళ్ళకి చెమటాయి, మీకు చెమటాయి అడుగుతున్నాను. లాక్ ఎందుకు వేస్తున్నారు? లాక్ వేసారంటే లాక్ అయ్యారనే. లాక్ ఎందుకు వేస్తున్నారు? మరి అమ్మకి లాక్స్లో ఒకవేళ ఫోన్ వాడితే, పొరపాటున ఫేస్బుక్ వాడితే, ఆ ఫేస్బుక్లో ఒకే ఒక ఫ్రెండ్ ఉంటారట. చెప్పండి, ఎలిజబెత్. మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు చెప్పనా? మన ఫ్రెండ్స్ మనల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్ కాదు మనకి. రే కాలేజీ మానేస్తున్నాను రా, ఇంటికాడ ఏమంటారంటే, నేను మానేహాను అన్నాడట. అది కదమ్మా అమ్మాయి అన్నదట. అది కదమ్మా మరి ఇంట్లో తెలిస్తే, ఇలా నేను ఎన్నిసార్లు మానేలేదు, మా ఇంట్లో తెలిసిందా మైహోనా అన్నదట. మరి ఏం చేద్దాం, నా పార్కులో తిరుగుదాం పోయా అన్నదట. చూసారా, మన ఫ్రెండ్స్ ఇలాంటి గాలి ఫ్రెండ్స్ మనకి. మన స్నేహితులు ఇలాంటి గాలి స్నేహితులు, గాలి స్నేహితురాళ్ళు. వాళ్ళు చెడుగొట్టి మనం చెడగొడతారు. అందుకే కూసే గాడిద. చెప్పండి, గాడిదలే అన్నీ. మరి అమ్మకి ఇప్పుడు బాగా వినండి, మన క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, మనసులో ఒక ఈ దిల్లుకి అప్పుడప్పుడు దిమాగ్ ఖరాబ్ అయ్యే విషయాలు తెలిసినప్పుడు ఎవరెవరికి పంచుకోవాలనుకుంటాం కదండి. అది ఎవరికి పంచుకుంటాం? అత్తకి చెప్పగలదా? మామలకు చెప్పగలదా? ఆడపడుచులకు చెప్పగలదా? పల్లెటూరులో ఉన్న ఆ పల్లెటూరు స్నేహితులకు చెప్పగలదా? ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పగలదు? ఫ్రెండ్ను గౌరవించే, ఫ్రెండ్ని అర్థం చేసుకునే ఫ్రెండ్కు మాత్రమే చెప్పగలదు. లైఫ్లో నేను అనుకుంటాను, ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉండాలి, ఒక ముస్తఫా ఉండాలి. నేను అనుకుంటాను. నేను అప్పుడు మారినప్పుడు నా ఫేవరెట్ సాంగ్ అది. నిజంగా ముస్తఫా అయిపోయి ముస్తఫలతో స్నేహాలు చేస్తే జరగ ముష్టెత్తుకునేలాగా అయిపోయాం లాస్ట్కి. ఇంకా ముస్తఫలు కాదు, ముస్తఫలై. అర్థమవుతుందా? అవి ముస్తఫలై. బెస్ట్ ముస్తఫా ఎక్కడ దొరుకుతాడు మనకి? ముస్తఫా ఫ్రెండ్, మంచి స్నేహితుడు మనకు ఆత్మీయతలోనే దొరుకుతారు. అలాంటి స్నేహాలు ఉంటే పోగొట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని పోగొట్టుకోకండి. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు చెప్పనా? మనతో కలిసి ఏడుస్తారు, మనతో కలిసి నవ్వుతారు, మనతో కలిసి పరిగెడతారు, మన కోసం ఏమీ చెప్పక మునిపే తెలుసు, ఏం చెప్పకంటారు. నిజమైన స్నేహితులు నోటంట మాట రాక మునిపే మనల్ని అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకున్నారట ఈ ఆడపిల్లని. ఇప్పుడు చెప్పడానికి వెళ్తుంది ఆ పాస్టర్ అమ్మ గారికి, అమ్మ రాత్రి నీకు కనబడిన గాబ్రియేలే అటు నుంచి అటు 2 days మా ఇంటికి వచ్చాడు. కొండసీమల్లోకి వచ్చిన ఆ గాబ్రియేలే మా పల్లెటూరుకు కూడా వచ్చాడు, మా నజరేతుకు వచ్చాడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? గుడ్ న్యూస్ అన్నాడు. ఆ గుడ్ న్యూస్లో ఏముందంటే, నువ్వు ప్రెగ్నెంట్ కాబోతున్నా అన్నాడు. నేను ఎవరికి చెప్పగలను? మా అమ్మకి చెప్పగలను, మా నాన్నకి చెప్పగలను. చెప్తే ఏమంటారు? అర్థం చేసుకోకపోతే పనికి మాలిన దానంటారు, దరిద్ర కొట్టు దానంటారు, చేసిన తప్పు సరిపోలేదని, ఇది దేవుని వలన వచ్చిందని అంటారు. నన్ను బతకనివ్వరు ఈ యూద సంస్కృతిలో, ఈ ఇజ్రాయేల్ సంస్కృతిలో. నన్ను ఎవరికి చెప్పాలని నీకు చెప్పడానికి వస్తున్నాను. ఎలిజబెత్ దగ్గరికి వస్తున్నాను. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే, ఉన్న ఒక్క ఆప్షన్ కూడా పోతే దరిద్ర కూడా దాన. పాస్టర్ దగ్గరికి వచ్చి పనికిమాల పనులన్నీ చేసుకొచ్చి పైపొచ్చి పరిశుద్ధాత్మ వాళ్ళకి గర్భం వచ్చింది అంటున్నావా? అంటే నువ్వు స్త్రీలకే మచ్చవే, పనికిమాలినదా. నువ్వు స్త్రీల్లో చెడబుట్టావే, ఏదో దిక్కుమాలిన గర్భాన్ని తెచ్చి దీవింపబడిన గర్భంలో జీవిస్తున్నావేంటి? ఇంకోసారి నీలాంటి చర్చకు వచ్చిందని నీ సంగతి చూస్తాను. అంటే ఏమైపోవాలి? ఎలిజబెత్ తిరగబడితే ఆ ఆప్షనే లేకపోతే మనమైతే ఆత్మహత్యకు రెడీ అయిపోతాం. ఇంక ఈ లోకం నన్ను అర్థం చేసుకోవాలి. ఏమని చెప్పగలదు? ఏమని వివరించగలదు? మొట్టమొదటి క్రిస్మస్లో లూకా గారు రికార్డ్ చేస్తున్న విషయాలు ఇవి నిశ్చయముగా జరిగాయి. ఏమి జరిగాయి? ఆందోళనతో పరుగున ఆందోళనతో 17 ఏళ్ల కన్నెపిల్ల కొండలకుండా పడిపోతూ పడిపోతూ మరి ఏంత అనుకుంటుందో, ఏంత అనుకుంటూ పరిగెడుతుంది. ఎందుకంటే ఆవిడ కొండసీమల్లో ఉంది. ఎవరు? ఆ కొండసీమల్లో ఇప్పుడు ఈ ఆడపిల్ల పరిగెడుతుంటే అవేమైనా తారు రోడ్లా? అవేమైనా సిమెంట్ రోడ్లా? ఆ రోడ్లు కొండసీమలో. ఆ కొండసీమలో
ఎన్ని తన్నుకుందో, ఎన్ని కట్టులట్టు ఏమో ఎలా పరిగెట్టింది తెలియదు. పరిగెట్టింది ఓరుతూ ఉండగానే ఏమీ చెప్పక మునిమే ఎలిజబెత్ అందట వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్ అని సాంగ్ పాడిందట. ఎవరు నిజమైన ఫ్రెండ్ ఏంటి చెప్పనా? చెప్పక మునిపే ఏమీ చెప్పొద్దు, నువ్వేంటో నాకు బాగా అది దట్ ఈజ్ ముస్తఫా. గుర్తెట్టుకోండి, నిజమైన ఫ్రెండ్ అంటే ఏంటో తెలిసి ఏమీ చెప్పక మునిపే. మనం అంత చెప్పినా ఏదో ఉందలండి, సర్లే జాతక మరి అంటాం. మనం ఎన్ని చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. మనం చెప్పక మునిపే మన గుండెల్లో ఏముందో గ్రహించేవారు చెప్పండి నిజమైన స్నేహితులు. ఆ స్నేహితురాలు వెంటనే ఎదిగింది, వెళుతూ ఏం జరుగుతుంది చూడండి. 39వ వచనం నుండి త్వరగా ముగించుకుందాం. 39వ వచనం నుండి ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండ సీమలలో ఎలిజబెత్కు వందనము చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందనం వచ్చిన వినగా ఆమె గర్భములోని శిశువు గంతులు వేసను. క్రిస్మస్ గంతులు ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఈ లోకానికి అరుణోదయం ఉదయించబోతుంది. అది గంతులంటే. అరుణోదయం అంటే ఏకువ చుక్క. ఆ ఏకువ చుక్కను మోయబోయే గర్భం మా ఇంటికి వచ్చిందని గంతులు. సువార్త మా ఇంటికి వచ్చింది. ఎప్పుడైతే వచ్చిన వెంటనే స్త్రీలకు మచ్చవేను అనలేదట. ఏమన్నా తెలుసా? పాట పాడుతూ స్త్రీలలో నీవు ఆశీర్వాదం ఏంటి మరి ఇంకా ఏమైనా చెప్పిందా? ఇంకా ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పక మునిపే మరి నందు ఏమని తెలుసా? నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. నేను అడుగుతున్నాను, ఎలా చెప్పగలిగింది? మరి అని చూసి నన్ను ఎలిజబెత్ ఎలా చెప్పగలిగింది? మానవ ఆత్మతో చెప్పలేరు. ఎలా చెప్పిందో పైన ఉంది చూడండి. ఆమె ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదే. ఆమెలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈమెలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కనుక ఆత్మకుండే గుణం ఏంటంటే ఆత్మ చెప్పండి ఐక్యపరుస్తుందట. ఆత్మకున్న గుణం ఆత్మ ఐక్యపరుస్తుంది. కనుక ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే పరిశుద్ధాత్మ సహాయంతో అందట నువ్వు గొప్పదనువమ్మా అందట. మనం ఎందుకు ఎదుటోళ్ళు చెప్తే మన మాటలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు చెప్పనా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్పండి. ఎదుటోళ్ళు వాళ్ళ దురాత్మ ఉంది, వాళ్ళకి ఎక్కదో. వాళ్ళకి ఎన్న చెప్పినా ఎక్కదు. ఎందుకంటే దురాత్మకి పరిశుద్ధాత్ముడికి సహవాసం కుదరదు. నువ్వు మాట్లాడిన దానికి క్వైట్ ఆపోజిటే మాట్లాడతారు. నువ్వు అన్నదానికి పూర్తి విరుద్ధంగానే మాట్లాడతారు. వారు ఎంత చెప్పమన్నా చెప్పరు. ఎలిజబెత్ అలాంటిది కాదు. చెప్పుకో, నాకు తెలుసు, నీకు వెల్కమ్ చెబుతున్నాను, నేనే కాదు. చెప్పండి. నా లోపల ఉన్న 6 నెలల నా కొడుకు కూడా చెప్తున్నాడు. నా కొడుకు ఆనందమేనమ్మా, నువ్వు ఆనందమే. పాస్టర్ అమ్మ గారు అనేక మంది పాస్టర్ అమ్మలకి భయం గొలిపించే మాట అంతే. నిజంగా సేవకురాళ్ళు అందరూ కాదండి, గొప్ప సేవకురాలు ఉన్నారు. మాదిరి చూపించాలకి చేతులెత్తి దండలు పెడుతున్నాం. మాదిరి లేని సేవకురాలు అంటే వాళ్ళకి చెంపదెబ్బ లాంటి మాదిరి ఎలిజబెత్ ఏం చేస్తుంది తెలుసా? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఏల ప్రాప్తించిన. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? నాకన్నా నువ్వే గొప్పదానివమ్మా. సీనియరు జూనియర్ అందట. నన్ను చూడడం నీ గొప్పతనం కాదు, నిన్ను చూడడమే నాకు గొప్ప. నువ్వు గొప్పదానివి. మా సంఘంలో విశ్వాసురాలు అయినా, పేరుకి నేను పాస్టర్నైనా, నాకన్నా గొప్పదానివి ఎవరో తెలుసా? నువ్వే. ఈరోజు చాలా మంది, అందరు కాదు, చాలా మంది సేవకురాలు విశ్వాసులను అలా చూస్తున్నారో చెప్పండి. వచ్చావా? అరే ఇంటికి ఇల్లు గడిగే అన్నారట. అలాగే ఆ చీపురు తీసుకుని ఆ గుమ్మం కూడా తుడిసి అన్నారట. ఆ ఎలిజబెత్ని చూస్తే అర్థమవుతుంది, గిన్నెలు కడగమని లేదు, వాకులు తొడమని లేదు, ఇంట్లో పాచి పళ్ళు చేయించలేదు. ఆమె అందే పరవశించిపోయి అందే, నాకు ఎలా ప్రాప్తించను.
నువ్వు గొప్పదానవు తల్లి, నువ్వు మా దగ్గరికి రావడం గొప్పదానం. నువ్వు స్త్రీలకు మచ్చ కాదు, నువ్వు స్త్రీల్లో ఆశీర్వదింపబడిన దానివి. నీ గర్భఫలం దిక్కులేని గర్భం కాదు, దీవింపబడిన గర్భం. నీ కొడుకు గొప్పవాడు. ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధపరచును కనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ఇదిగో నీ శుభవచనం ఉన్న మాట విన్నట్టునే మా ఇంట్లో సంతోషం, నాలో సంతోషం, నా గర్భంలో సంతోషం. నువ్వు మాకన్నా గొప్పదానివి. ఇప్పుడు విశ్వాసుని పాస్టర్ అమ్మగారు పొగిడితే ఇప్పుడు విశ్వాసులు, మన తరం విశ్వాసులు అయితే ఎలా ఉంటారండి? పెళ్ళికి పెత్తనం ఎత్తినట. చెప్పండి చెప్పండి. బుర్రంతా కొరికిందట. పిల్లిగా పేనుగా? పేనికి పెత్తనం వేస్తే బుర్రంతా ఏం చేసింది? ఇంక నన్ను అడిగే మగాడు ఎవరు బుర్రంతా కొరికేసిందంట. మనం పొరపాటున ఎవరినన్నా పొగిడామనుకోండి, చెప్పండి, మనకు పొడి చేయడం ఇంకేదో రోజు ఇంకంతేగా. అందుకే పొగడకూడదని ఈ మధ్య నాకు అర్థమైంది. పొగడకూడదు, పొగిడితే పొడి చేస్తారు. అది మరీ గారిని చూసి నేర్చుకోవాల్సింది. పాస్టర్ గారు ఆవిడంత తగ్గించుకుంటే ఇప్పుడు ఈవిడేమనాలి? ఇన్ని రోజులు తెలుసుకున్నావా అన్నదా? ఇన్ని రోజులకు వస్తే పాచి పనులన్నీ చేయించి నాతో ఇన్ని రోజులకు తెలుసుకున్నా అనలేదు. అమ్మా, నువ్వు నన్ను ఎంత గొప్పదానివన్నా, నువ్వు నన్ను ఎంత పొగిడినా, నువ్వు నన్ను ఎన్ని మాటలు ఆకాశానికి ఎత్తినా, నేను మాట అంటానమ్మా. ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు పాడిన పాటకి నేను ఒక పాట పాడతాను. ఆ పాటలో నా బతుకు పాఠం పాడతాను. నేను దాసురాలని అంత. చూడండి ఎక్కడ 46లో అంటాను చూడండి. 47లో ఆయన తన దాసురాలంటే కట్టుబానిస అంతే. ఇప్పుడు నువ్వు పొగిడావని ఇప్పుడు స్త్రీల్లో నాకేదో పెద్ద పీట కాదు. నువ్వు నన్ను ఎంత పొగిడినా నేను భారీసను అంతే. తగ్గించుకునే తత్వం సీనియర్స్కి ఉండాలి. సీనియర్స్ పొగిడితే ఇంకా తగ్గించుకునే తత్వం చెప్పండి జూనియర్స్కి ఉండాలి. ఈ క్రిస్మస్ ఎవరు క్రిస్మస్ చెప్పనా? తగ్గించుకునేవారి క్రిస్మస్. ఈ క్రిస్మస్ వర్తమానం తగ్గించుకునేవారి క్రిస్మస్. ఆవిడందట, అమ్మా నీకు విషయం చెప్పనా? నువ్వు నన్ను గొప్పదాని అనుకుని నువ్వు అంటున్నావు, కానీ నేను ఒక విషయం చెప్తాను. నేను గొప్పదాన్ని నువ్వు అంటున్నావు, దాసురాలని నేను అంటున్నా. నువ్వు చూసినట్టు బాగా విన్నా, నువ్వు నన్ను గొప్పదానిగా చూసావేమో, కానీ నా దేవుడు నన్ను గొప్పదానిగా చూడలేదు. నా దేవుడు నన్ను ఎలా చూశాడు తెలుసా? ఇంటి పేరుని బట్టో, గోత్రం పేరు బట్టో, ఊరు పేరు బట్టో, కులం పేరు బట్టో, స్థితి బట్టో, చదువును బట్టో, వయసును బట్టో, కన్యత్వాన్ని బట్టో కాదు. నా దేవుడు నాలో చూసింది ఒకే ఒక్కటి, నా దేన స్థితి చూశాడు. అక్కడ చూడండి, ఆయన తన దాసురాలు దేన స్థితిని కటాక్షించను. దేన స్థితిని దేవుడు బాగా వినాలి. ఈ క్రిస్మస్ ఎవరి క్రిస్మస్ అని మరలా నన్ను అడిగితే ఇది దీనుల క్రిస్మస్. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి వైపు చూస్తాడు తెలుసా? దీనుల వైపు చూస్తాడు, తగ్గించుకునే వాళ్ళ వైపు చూస్తాడు, ఒదిగిపోయే వాళ్ళ వైపు చూస్తాడు, మాటలు పడి అవమానాన్ని మీదేసుకునే వారి వైపు చూస్తారు, జీవితంలో జీవితాన్ని అర్పించే దీనుల వైపు చూస్తాడు. ఆ దేవుడు నాలో చూసింది దేన స్థితి. నువ్వు నన్ను ఎంత గొప్పదానవన్నా నాకు విషయం తెలుసు. నాలో నా దేవుడు చూసింది దేన స్థితి. అందుకే నువ్వు నన్ను ఎంత గొప్పదానవన్నా నేను గొప్పదాన్ని కాదని నాకు తెలుసు. ఒకడంట రాత్రి మాట్లాడుతుంటే ఒక జోకు, రే ఇలా మోకల మీద పడుతుంది ఆడే మేడం చేస్తున్నాడట. మీకు అర్థమైందో లేదో, ఆడు మోకల మీద పడుతున్నాడట, ఇలా వచ్చేది కాలు మీద పడుతున్నాడు. పడకరా పడొద్దని ఈడ ఉంచేస్తాడు, ఇంకేటిగా పడొద్దని ఈడ ఉంచేస్తున్నాడట. రే వద్దురా ఇలా పక్క వద్దురా అంటున్నాడట. మరి అలాంటి యాక్టింగ్ కదా, నిజంగానే పొగిడినా నాకు అంత సీన్ లేదమ్మా అంటాడట. నాకు అంత సీన్ లేదు, నన్ను అంత పొగడకంటే నేను దాసురాలిని దేన స్థితి. ఓ మాట చెప్తానమ్మా, ఆ మాట అందరికీ చెప్తానమ్మా, మా పాస్టర్గా మీకు అందరికీ చెప్తానమ్మా. ఈరోజు ఈ లోకం నన్ను దరిద్రాలను వచ్చేమో, ఈ లోకం నన్ను ఏడుపోటుదానొచ్చేమో, ఈ లోకం నన్ను ఈ దిక్కుమాలిన గర్భం ఎక్కడ తెచ్చింది అంటారేమో, కానీ భవిష్యత్తు ఒక మాట చెప్తానమ్మా, ఈ తరాలన్నీ కలిసి నన్ను అంటారు 49లో, సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యము చేసిన కనుక ఇది మొదలుకొని ఈ తరాలన్ని తరముల వారు నన్ను దరిద్రాలు అంటారమ్మా. చెప్పండి, ధన్యురాలు అంటారు. మొట్టమొదటి క్రిస్మస్లో దీనురాలు క్రిస్మస్ ఎలా ఉందో చెప్పనా?
బాధల్లో, కన్నీళ్ళలో, అవమానంలో క్రీస్తుని గర్భాన్ని పెట్టుకుని మోస్తున్నప్పుడు భవిష్యత్తులో ఆనందం ఉందనుకుంది తప్ప, చెప్పండి, తాత్కాలికమైన ఆనందం. కరువేమో కానీ భవిష్యత్ తరాలు అంటారమ్మా, నన్ను దరిద్రురాలు కాదు, ధన్యురాలు. మరో మాట కూడా చెప్తానమ్మా, ఆ మాట ఏంటో తెలుసా? ఇదిగో ధన్యురాలు, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉండును. ఆయనకు భయపడాలి. ఈ లోకం ఏదో అంటుందని, ఈ లోకం నన్ను ఏదో దులిమాడేస్తుంది, నన్ను ఏదో అనేసి ఇప్పుడు నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలన్న భయం నాకు లేదు. ఇప్పుడు నన్ను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు నాది ఏ తప్పు లేదు, ఇది పరిశుద్ధాత్మ వలన వచ్చిన గర్భం అని నేను ఎలా ప్రూవ్ చేసుకుంటే? నేను లోకానికి భయపడను. ఏ లోకం నన్ను అర్థం చేసుకున్నా పర్లేదు, అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకునేవాడు నేను ఒక ఆయనకి భయపడుతున్నా, నా దేవునికి భయపడుతున్నాను. నా దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరం ఉంటుంది కనుక నేను ఆయనకి భయపడే బిడ్డను కనుక ఆయన కృప నాకు తరతరాలు ఉంటుంది. మరో మాట కూడా చెప్తున్నానమ్మా, ఆయన బాహువుతో పరాక్రమం చూపును, వారి హృదయాలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టును. గర్విష్ఠులు ఈరోజు నా ముందుకొచ్చి కాళ్ళు ఎగరేస్తున్నారేమో, నా ముందుకొచ్చి దీనుల ముందు గర్విష్ఠులు కాళ్ళు ఎగరేస్తే, గర్విష్ఠుల ముందుకు ఆయన వచ్చి కాళ్ళు ఎగరేస్తారు. రేడరా ఎగరేస్తున్నావా? మన ముందు ఆడు కాళ్ళు ఎగరేస్తే ఆడి ముందు ఎవరు కాళ్ళు ఎగరేస్తారు? మనం కాళ్ళు ఎగరేసి ఆడు కాళ్ళు ఎగరేస్తే కొన్ని రోజులు కాలర్స్ మాసిపోతాయి. అదే దేవుడే కాళ్ళు ఎగరేస్తే నెక్క ఉండదు, నెక్క మీద కాలర్ ఉండదు. గుర్తెట్టుకోండి, ఆయన సీన్లోకి రావాలి. ఆయన సీన్లోకి రావాలంటే మనం ఎలా ఉండాలి? ఈ క్రిస్మస్ చెప్తుంది, తగ్గిపో. ఈరోజు ఈ క్రిస్మస్ వరకు కూడా నేను ఏడ్పించేవారు, బాధించేవారు, అవమానించేవారు, కన్నీళ్లు పెట్టేవారు, నిందలేసేవారు, ఇంకా నిన్ను లేకుండానే చేయాలనుకున్నవారు ఎవరైనా ఉంటే ఈ క్రిస్మస్ దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, తగ్గిపో. దీనత్వం కలిగి తగ్గిపో. ఎందుకంటే నీ మీద గర్వపు మాటలు మాట్లాడే వారి మీద, నీ మీద కాలరెగరేసే వారి మీద దేవుడు కాలరెగడేయడానికి రెడీగా ఉన్నాడు. తగ్గిపో. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే ఎంత తగ్గించుకుంటే అంత మన వెనకాల మాట్లాడతాడు. మనం తగ్గించుకోకుండా మన ముందు కంగారుగా మాట్లాడేసాం అనుకోండి, మాట్లాడుకుండ్రా అని వెళ్ళిపోతాడు ఆయన. అందుకే మౌను వెనకాల పెద్ద దెబ్బేట చెప్పినా ఆయన ఉంటాడు. ఎవరు చెప్పండి? ఆయన ఉంటాడు. అందుకే కింద చెప్తున్నాడు చూడండి, సింహాసనం నుండి బలవంతులను త్రోసివేసి దీనులను ఎక్కిస్తాడు. దీనులను పొగరెక్కిపోయిన, ఇందాకని చెప్తున్నాడు, పొగరెక్కిపోయిన ఏరేదు లాంటి వాడిని దించి ఏ రోజు తరాలన్నిటికీ అందరి అధికారాలకి ఒక శాశ్వతమైన సింహాసనపు పాలన కొరకు ఒక దీనురాలి గర్భాన్ని ఎంచుకుంటున్నాడు. ఎంత విచిత్రం అండి! ఒక దీనురాలి గర్భాన్ని సింహాసనం నుండి బలవంతులను త్రోసివేసి దీనులను ఎక్కించును. ప్రతి తరములో తరం వెంబడి తరముల్లో జరిగే పచ్చి నిజమేంటో తెలుసా? అంటారు 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 అన్నవారు కనబడకుండా ఒక రోజు హఠాత్తుగా చెప్పండి మాయమైపోతారు. నాశనానికి ముందు కాలర్లు ఎగరవేస్తారు, నాశనానికి ముందు గర్వపు మాటలు మాట్లాడతారు, నాశనానికి ముందు లేనిపోయిన ఊగులు ఊగుతారు. నాశనం అయిపోయే ముందు అలాగే ఉంటుంది. మన మౌనం ఉండాలి. మొన్న నలజర్లు వెళ్ళాను, నేను ఒక్కడనే ఉన్నాను. నాకు తెలిసి ఇలా చూడొచ్చు మరలా అంటున్నాను. వాళ్ళ లోకలు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో లోకల్ టీడీపీ అట్ట. వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఎవడో నేను ఆగిన కారుని లోకల్ కేబులోడు వచ్చి గుద్దేశాడు. నా కారు నాకు లొకేషన్ అక్కడ చూపించింది. వచ్చి గుద్దేశాడు. గుద్దేసినట్టు అతను పడిపోయాడు. నాది తప్పు కదా, ఆయనే గుద్దేశాడు. ఇంత రోడ్డును గుద్దాడు. ఎందుకు గుద్దేశావు అని అడిగాను నేను. అడిగితే అతను అన్న మాట ఏంటో తెలుసా? ఎందుకు గుద్దేయండి సార్, చూసుకోలేసారు. ఆయన పేదోడు, అర్థమైపోతుంది, కేబుల్ టీవీలో పనిచేస్తున్నాడు. నువ్వు ఎంత కేబుల్లో పనిచేస్తే మాత్రం నువ్వు రోడ్డు అంతా కేబులే చూసుకుంటూ వస్తున్నావా అని అడిగాను నేను. ఇప్పుడు ఈ కారుని గుద్దే దీనికి 20,000-30,000 వెనకాల బంపరు. సర్లే గుద్దే ఇలా ఫ్యామిలీకి ఎప్పుడు గుద్దేకు ప్రమాదం, వెళ్ళిపోని నేనే లేపితే అన్న నన్ను ఏమనకండి, నేనేం అనలేరా బాబు, నువ్వు వెళ్ళిపో, నువ్వు గుద్దో నాకు ఆఫర్ ఇచ్చాక నేను ఏదో చేర్చుకుంటూ వెళ్ళిపోండి. ఈ లోపల స్థానికులు బలిసిన వాళ్ళు వచ్చేసారండి, బాగా బలిసి కొట్టుకున్నారు. నా మీదకి చెయ్యి ఇసిరేసి నన్ను గెంటేసి నా కారు తాళాలు లాగేసుకుని పచ్చి బూతులు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నా మీదకి చెయ్యి ఇసిరి నా
ఇక్కడ తగలాలి, నా చెయ్యిసి నన్ను గెంటేసి నన్ను ఇష్టం వచ్చినట్టు చేస్తే అప్పుడు నాకు అనిపించింది నాకు ఇగో టచ్ అయిపోయింది, అర్జెంటుగా ఆడి మీద కేసు పెట్టాలనుకోండి. అక్కడే పక్కన పోలీస్ స్టేషన్, ఎందుకంటే ఇప్పుడు అది మా పరిధిలో ఉంది. ఇప్పుడు రాజమండ్రి జోనే, అది కూడా నల్లజర్లం జోన్లు మారిపోయినాయిగా. ఇప్పుడు సమ్ కేసు పెడితే ఇప్పుడు దర్యాప్తు కూడా మేమే వెళ్ళాలి, ఆ జోన్ మాదే. పెట్టి మొత్తం నలిపేద్దాం అనుకుంటే నాకు అనిపించింది ఆ కోపం. అప్పుడు సభలో 2000 మంది ఒక ఫోన్ కొట్టి నన్ను ఇలా ఇబ్బంది పెడతారని అందరూ వచ్చేస్తారు. అప్పుడు అనిపించిన మాట చెప్పి నిజంగా బయలుపడుకుని చెప్తున్నానండి, చెయ్యిసిరితేనే ఎంత ఫీల్ అయిపోతున్నాను. చెంపల మీద ఉమ్మేసి చెల్లుని కొడిగారట, ఎవరిని నిష్కారణంగా కొట్టారు. ఆ మాట నాకు చాలా అయిపోయింది. నిష్కారణంగా కొట్టారు, నిష్కారణముగా. గుద్దులను బాగున్నాడు, గుద్దించుకుని నేను బాగున్నాను, మధ్యలో ఏలొచ్చి కొట్టడానికి రావడం నిష్కారణం. మరి ఎందుకు కొట్టున్నారంటే లోకల్ అనే ఒక బల్బ్ అన్నమాట. కంప్లైంట్ ఇచ్చే ముందు కానీ ఉన్నారన్నాడు, వద్దన్నా భవిష్యత్తులో మేము ఇంకా చాలా సఫలు చేయాలి, వద్దు. ఒక మాట చెప్తాను, ఈరోజు కాబట్టి ఇంకో రోజు, ఇంకో రోజు కాదు, ఇంకో రోజు, ఇంకో రోజు కాదు, ఇంకో రోజు, ఏదో రోజు ఈ వీడియో చూస్తారు, ఇలాంటి రోడ్డు మీద మేము తిరగబడ్డామా అని వాళ్ళు ఒక రోజు వస్తారు. ఆ రోజు మన విజయం అన్న. నేను చెప్పాగా ఏమనుకున్నా, నాకు ఇగో టచ్ అయింది. ఏమంటాం ఆ క్రిస్మస్ టైం ఇదే మాట నాకు మరలా పోతారు. ఆ మాట ఏంటి చెప్పిన, బలవంతులను ప్రదోసి చెప్పండి, దీనులను ఎక్కించు. ఎలా ఎక్కిస్తాడో ఆయన, ఎలా ఎక్కిస్తాడో మనకు తెలియదు, ఎక్కిస్తాడు అంతే. ఆయన ఎక్కిస్తాడు, బలవంతులను చెదరగొడతాడు, బలహీనుల. ఈయన ఎవరి దేవుడు అంటే బలహీనుల దేవుడు. లోకంలో సామెత ఉంది కదండి, బలహీనులు వెనకంట బలవంతులు. ఆ బలవంతులు ఎవడో నాకు తెలియదు, కానీ నీకు అర్థమయ్యే సార్వత్రిక పదం, బలహీనుల వెనక భగవంతుడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఆ భగవంతుడు క్రిస్మస్ దేవుడు. ఆయన అంటున్నాడు, వారి వెనక నేను ఉంటాను. మరి అంటుంది, నా వెనకున్నాడు, నా వెనకున్నవాడు నా మీద రాయి కూడా పన్నుడు. అంటే వాళ్ళ చట్టాలు ఎంత గౌరవంగా ఉంటాయి తెలుసా? వాళ్ళ చట్టాలు ఇలాంటి తప్పు జరిగి గర్భం వచ్చిందంటే ప్రదానం చేయబడినారు, చంపేస్తారు. కానీ అమ్మాయిని ఏం అనలేకపోయారట. ఎందుకు అనలేకపోయారు? ఎందుకంటే ఆమెకి ఇస్తున్న సెక్యూరిటీ ఎవరో తెలుసా? దేవుడు. ఎందుకు అనలేకపోయారు? ఉప జీవితం ఉంది, అదంతా ఇప్పుడు చెప్పుకోలేము. అనలేకపోయారు. అననివ్వకుండే జీవితానికి మరో జీవితం అడ్డై నిలబడ్డాడు. అతగాడి పేరు యోసేపు. ఏది జరిగినా అంటూ కిందకంటుంది. ముగించుకుందాం. ఆకలి కొని వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపబోయిన క్రిస్మస్లో చెప్పండి, మనం వండుకుని మనమే తినేస్తాం. క్రిస్మస్లో మనమే వండుకుని మనమే తినేస్తాం. క్రిస్మస్లో ఈ క్రిస్మస్ దేవుడు చెప్తున్నాడు, ఆకలితో ఏడ్చే వాళ్ళు ఉన్నారు, అన్నం పెట్టండి. సిటీస్లో, అర్బన్ సిటీస్లో పెద్ద పెద్ద సంఘాల ముందు క్రిస్మస్ హడావుళ్ళు ఆ మెట్టిల మీద అన్నం లేక ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళకి అన్నం పెట్టరు, కానీ హ్యాపీ క్రిస్మస్ అంటారు. ప్రభు లోపల మీరు కొత్త బట్టలు సెంట్లు కొట్టుకుని తిరుగుతున్న మీ మీద ఆయన మనసు ఉండదట. ఆ మెట్టెల మీద కూర్చున్న ఆ దీనుల మీద మనసు ఉంటుందట. ఇది దీనుల క్రిస్మస్, ఇది అభాగ్యుల క్రిస్మస్, ఇది దిక్కులేని వారి క్రిస్మస్, ఇది ఏ అధికారం లేని వారి క్రిస్మస్, ఓడిపోయిన వారి క్రిస్మస్. ఈ క్రిస్మస్ దేవుడు దీనుల దేవుడు. ధనవంతులను వట్టి చేతులతో పంపివేసి చెబుతూ అంటుంది, తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకుందని తన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన సేవకుడైన ఇశ్రాయేలుకి. ఈ అమ్మాయికి ఎన్ని విషయాలు ఎక్కడ ఇంకా అబ్రహాము గారి వాగ్దానం తెలుసట. ముగించేస్తాను. ఇన్ని మాటలు నీకు ఎలా తెలుసు అంటే ఇందాక 32వ వచనంలో ఉంది, నాకు బైబిల్ తెలుసు అంతే. ఏం తెలుసు? బైబిల్ తెలుసు. ఈ మాటలు నీకు ఎక్కడవి అని అడిగితే అమ్మాయి అనే మాట ఏంటో తెలుసా? నేను శ్రమ పడక మునుపే నాకు ముందొక సోదరి శ్రమ పడింది. ఆ శ్రమ ఎవరిదో తెలుసా? సమూయేలు తల్లి. ఆవిడ పాడిన పాటే చెప్పండి. ఇప్పుడు మరలా ఈవిడ పాడుతుందండి. ఎవరు? మరియమ్మ. అంటే మరియమ్మ పాడే పాట ముందెవరు పాడారు చెప్పండి? ఎవరు పాడారట? అన్నా పాడిందట. అవునా అంటే అవును. ఒకసారి చూడండి, ఎందుకన్నా మంచిది, ఎందుకంటే వర్తమానంలో ఉపయోగపడతాయి. జస్ట్ చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి వచనం నుండి. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలా నేను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగింది అని చెబుతూ ఆమె అంటుంది. చూడండి, ఆమె అంటున్న పదాలు చూడండి. ఇదిగో 3వ వచనంలో, యెహోవా అనంత జ్ఞాని యగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించేవాడు, ఇంకను అంత గర్వముగా మాట్లాడకుండా
గర్వింపు కలిగిన గర్వపు మాటలు మీ నోట రానివ్వకండి, ఎందుకంటే గర్విష్ఠులను ఆయన పడద్రోయుడు. ఇంకా కిందికంటే చూడండి, ప్రఖ్యాతి నందున విలుకాండ్లు ఓడిపోదురు, త్రొట్టిల్లు వారు బలమునందురు. ఇదే పదాలు, అక్కడ పర్యాయ పదాలు, ఇదే పాట. మరలా తృప్తిగా బుధించువారు అన్నపాలన కావాలని కూలిపోవుదురు. ఇంకా కిందికన్నా ఆకలి కొని వారు ఆకలి తీరక తిందురు. గొడ్రాలు 7 పిల్లల కనును అనేకమైన పిల్లల కనినది కృషించిపోవును. జనులు సజీవులు గాను మృతులు గాను చేయువాడు ఆయనే, పాతాలను పంపువాడు అందులో నుంచి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడు లేవనెత్తువాడు ఆయన. దరిద్రులను అధికారులను కూర్చుండబెట్టివాడు ఆయన. ఇవే పదాలు మరియవి. దరిద్రులను అధికారులను కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన దీనులు దేవుడు. అంతే. ఈ క్రిస్మస్ నీకు నాకు ఏం చెప్తున్నారు లూకా గారు అంటే అని అంటాడు, ఆ ప్రభు పుట్టి వెనకాల ఈ దీనుల అగాధపు లోయలు ఉన్నాయి. ఇది దీనుల క్రిస్మస్. ఇవి నిశ్చయముగా జరిగాయి. నాకు నచ్చిన మాట మరలా చెప్తున్నాను. మరియా, నీ క్రిస్మస్ అర్థవంతమైన క్రిస్మస్. నాకు నచ్చిన పాట, చాలాసార్లు చెప్పే పాట మరలా అంట. మరియా, నీకు విషయం చెప్పనా, నువ్వు కనిన ఈ కొడుకే ఒకరోజు నిన్ను కనబోతున్నాడు. మరియా మేరీ డిడ్ యు నో? నీకో విషయం చెప్పనా మరియా, నీకో విషయం చెప్పనా, నువ్వు కనిన ఈ కొడుకు ఒకరోజు నిన్ను కనబోతున్నాడు. నువ్వు ముద్దాడుతున్న ఈ నొసటకే రేపొద్దున నీ కొరకు మండల కిరీటం పెట్టించుకోబోతున్నా. ఆ బుల్లి చేతులు చూసి మురిసిపోతున్నావే, ఆ బుల్లి చేతులకే నీ కొరకు నా కొరకు ఒక రోజు మేకులు ఎంచుకోబోతున్నాడు. అరికాళ్ళు ముద్దాడుతున్న అరికాళ్ళకే రేపొద్దున మేకులు, ఆ దేహాన్ని ముద్దాడుతున్న ఆ దేహానికి కొరడాలు. ఏ చెక్కుల్ని బాగున్నాయన్నావు ఆ చెక్కుల్నే కొట్టి ముఖం మీద ఉమ్మేసేస్తారమ్మా. నీ కొడుకుని ఈ రోజు నువ్వు కన్నావు, ఈ కొడుకు ఒక రోజు నిన్ను కంటాడు. అందుకే నువ్వు స్త్రీలలో ధన్యురాలివి. నీ క్రిస్మస్ మా క్రిస్మస్, నీ దీవెన మా దీవెన. ఈ క్రిస్మస్ దేవుడు దీనుల దేవుడు. ఎక్కడికి వచ్చావు ప్రభు అంటే, డయాసుల మీద స్మోక్ వదిలి పర్ఫ్యూమ్స్ కొడుతున్నా ఆ మధ్యకి రాలేదు. పశువులు వాసన కొట్టే మధ్యకి వచ్చారట. వాసన లేక, కొత్త బట్టలు లేక, పొత్తుగుడ్డలు సరైనవి లేని దగ్గరికి వచ్చాడు. ఆ దేవుడే ఈ దీనుడి దగ్గరికి దీనుడుగా వచ్చన్నాడట. మీతో నేను సమానం ఉన్నాను కనుక మీకు తోడై ఉన్నాను. ఈ తోడై ఉన్న పేరే, ఈయన పేరు ఇమ్మానుయేల్. అది ఇమ్మానుయేల్ దేవుడు నీకు తోడు, నాకు తోడు, మనందరికి తోడు, ఏడ్చే మనందరికి తోడు. ఈ ఇమ్మానుయేల్ దేవుడు అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మొదటి క్రిస్మస్లో ఆనందాలు లేవు తండ్రి. అగాధాలు ఉన్నాయి, బాధలున్నాయి, ఏడుపులున్నాయి, కన్నీళ్ళున్నాయి తండ్రి, చేదరింపులున్నాయి, ఆందోళనతో పారిపోయిన తత్వాలు ఉన్నాయి, గర్భాన్ని గుండెల్లో పెట్టుకున్న మోసిన తండ్రి దిక్కులేని కుటుంబాలు ఉన్నాయి. కొడుకులను తండ్రి క్రిస్మస్ ఏదికలు కాదు తండ్రి, క్రిస్మస్ కొరకు బలించిన తండ్రి లోతైన గాయాలున్నాయి. ఈరోజు క్రిస్మస్ పేరు మీద తండ్రి ఆడంబరం, ఆ రోజు క్రిస్మస్ పేరు మీద తండ్రి అగాధ లోతుల్లో నడిచిన అవధులు లేని తండ్రి దిక్కుమాలిన కుటుంబాలు. మీరు మా దేవుడే అనడానికి తండ్రి మరలా ఈ ఉదంతాలు ఎప్పటికీ నిలిచిపోయేలా మా సహోదరుడు లూకా గారి ద్వారా రాయించిన పచ్చి నిజాలు, మా సహోదరుడు తెయోఫిలాకు తండ్రి ఇవి పచ్చి నిజాలు తండ్రి. దీనులైన మాతో ఇప్పటికీ మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడతారు తండ్రి. ఈ మాటలను అడ్డగించాలని, మమ్మల్ని లేకుండా చేయాలని, మమ్మల్నే తండ్రి మా ఉనికే లేకుండా, మా జీవితాలు, మా కుటుంబాలే లేకుండా చేయాలనుకుంటున్న ఎందరో సహోదరులు ఉన్నారు. వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని క్షమించండి, వారికి మాకు సమాధానం ఏర్పాటు చేయండి. సేవ అంటే తండ్రి ఒకరినొకరు చంపుకోవడం కాదు, సేవ అంటే చచ్చేవారిని కూడా బతికించడం తండ్రి. వాళ్ళకి ఆ పెద్దరికం ఎందుకు రావట్లేదో తండ్రి కన్నీరు విరుస్తూ అడుగుతున్నాను. ఈరోజు మీ సన్నిధిలో అడుగుతున్నాను, నన్నైనా తీసేయండి, ఈ శ్రమనైనా తీసేయండి, అంటున్న వారినైనా తీసేయండి తండ్రి.
ఇంతకు మించి వేరే సమాధానం నాకు లేదు దేవా. ఏదో ఒకటి చేయండి, సమాధానం ఏర్పాటు చేయండి. సంఘానికి కావాల్సిన తండ్రి చక్కటి విషయాన్ని తండ్రి మరలా మీరు వినిపిస్తారని కోరుతూ మా శత్రువులను మా మిత్రులను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.